తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఏంటి సార్ మీ అర్జీ? నా పేరు యేసురత్నం, ఏఐ2సి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మున్సిపల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా కొన్ని మున్సిపాలిటీలలో వేతనాలు చెల్లించలేదు. 3 నెలలు 4 నెలలు అయింది. ఉదాహరణకు తాండూరు మున్సిపాలిటీలో, ఆదిలాబాద్ మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కూడా వేతనాలు చెల్లించలేదు. గతంలో ఒక 10 రోజుల క్రితం ఇక్కడ ఒక మెమోరండం కూడా దరఖాస్తు కూడా ఇచ్చాము. ఈరోజు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని వచ్చాము, మెమోరండం ఇద్దామని. కానీ వారు లేనందువల్ల ఇక్కడ ఒక దరఖాస్తు ఇచ్చాము. మాకు 3 నెలల వేతనాలు చెల్లింపు చేయట్లేదు, వెంటనే జీతాలు ఇవ్వాలని సీఎం గారిని కలవడానికి అపాయింట్మెంట్ గురించి వచ్చాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అవుట్సోర్సింగ్ అనే పదం ఉండొద్దు, పర్మనెంట్ చేయాలా, వేతనాలు పెంచాలా. పిఆర్సీ అంటే గత ప్రభుత్వం పిఆర్సీలో అన్యాయం జరిగింది, ఇప్పుడైనా ప్రభుత్వము వేతనాలు వెంటనే చెల్లించాలి అని ఒక మెమోరండం ఇచ్చాము. సీఎం గారు పంపించి మాకు వేతనాలు 10వ తారీఖు లోపల మున్సిపల్ కార్మికులందరికీ నెలసరి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఈ ప్రజావాణి కార్యక్రమం ఎలా ఉందండి మీకు? ప్రజావాణి కార్యక్రమం పర్వాలేదు, కానీ నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వెంటనే అత్యవసరంగా ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసి వేతనాల గురించి మాత్రం వెంటనే ఆదేశాలు సీఎం గారు స్పందించాలని మనవి. అన్న నీ సమస్య ఏంది? అమ్మ, మాది గవర్నమెంట్ భూమి, అప్పుడు ఇంద్రం ఇచ్చిన భూమి ఇస్తే 5 మంది కొడుకులం. బాలప్ప, మా తండ్రి పేరు బాలప్ప, చింతలదిండి గ్రామం, మద్దూరు మండలం, కొడంగల్ తాలూకా. సీఎం ఊరే మాది, సీఎం రేవంత్ రెడ్డి ఊరే మాది. చెప్పండి. కొడంగల్ తాలూకా, మద్దూరు మండలము, చింతలదిండి గ్రామం. అయితే ఆ గ్రామం లోపల అప్పుడు ఇంద్రం ఇచ్చిన భూమి, ఆ భూమి మా తండ్రి పేరు బాలప్ప. బాలప్పకి ఇచ్చిన భూమి మేము అప్పుడు చనిపోయినాక కూడా మేము కూడా హైదరాబాద్కి వచ్చి ఏదో బతకనికి వచ్చినాం. బతకనికి వచ్చి కూడా మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు రైతు బంధు, తెలంగాణ రైతు బంధు వచ్చినప్పుడు వాళ్ళు లంచాలు ఇచ్చి ఏం చేసిండ్రో ఏం లేదో ఆ లంచాలు ఇచ్చి వాళ్ళు మార్పు చేసుకున్నారు, రైతు బంధు చేసుకున్నారు. మేము రైతు బంధు చేసుకుందామని మేము పోయే వరకు కూడా భూమి లేదు, వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళ పేరు మీద ఎట్లుంటుంది? మాది కదా భూమి, మా తండ్రి అంటాను చూస్తే లేదు, రైతు బంధు అయిపోయింది. గండెప్ప పెన్ భార్య పేరు అంజిలమ్మ, వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు మేము కొడంగల్ పోయినాము, ఇక్కడ పోయినాం, అక్కడ తిరిగినాం, ఎక్కడ తిరిగి మాకు సాలసాలు అవుతుంది, ఎవరు పట్టించుకుంటా లేరు. అప్పుడు కేసీఆర్ కూడా ఎన్నో చెప్పినాం, ఎవరు పట్టించుకున్నా లేదు. ఇక అన్ని ఇడికైనా మన రేవంత్ రెడ్డి సార్తో ఇడికైనా వచ్చినాం. మరి ఏం చేస్తాడని ఏం లేదని చెప్పి మేము ప్రభుత్వం చెప్పనికి వచ్చినాం. సార్, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేవి ఉన్నాయా? భూమి రిజిస్ట్రేషన్ ఏం లేదు, ఇంద్రం ఇచ్చిన భూమి రిజిస్ట్రేషన్ ఉన్నాయి మేడం. సర్టిఫికెట్ ఉంది, 3 ఎకరాల సర్టిఫికెట్ ఉంది. మా తండ్రికి ఇచ్చిన సర్టిఫికెట్ 3 ఎకరాల సర్టిఫికెట్ ఉంది. అవి జిరాక్స్లు చేసి ఈడ అటాచ్ చేసి పెట్టి ఇప్పుడు ఇచ్చేసినాం. అంటే మీ తండ్రి పేరు మీద ఉన్నది మీ కజిన్ పేరు మీద ఇచ్చారా? మా తండ్రి పేరు మీద ఉన్నది ఏరే గొల్ల వాళ్ళు చేసుకున్నారు. ఈ రైతు బంధు వచ్చినప్పుడు చేసుకున్నారు. మేము రైతు బంధు చేసుకుందామని చెప్పి మేము పోయినాం అన్నమాట. అప్పుడు లేదు, వాళ్ళ గొల్లలో వేరే వాళ్ళ ఫోన్ అయింది, ఇది మీ ఫోన్ లేదు అంట చెప్పి అన్నారు. ఏది పాస్బుక్ ఇచ్చినప్పుడు అది ఈజీ పాస్బుక్ ఇచ్చారు కదా అని చెప్పి ఈడన్నా చెప్పుదాం సార్, రేవంత్ రెడ్డి సార్ కన్నా చెప్పుదామని వచ్చి మేము ఒక అప్లై చేసి ఇచ్చినాం, పేపర్ ఇచ్చినాం. అది మాకు ప్రభుత్వం ఏదైనా మాకు సాయం చేయలే. ఇల్లు లేదు, భూమి లేదు, ఉన్నదే అదొక్కడే భూమి ఉండే మాకు, ఇంకా వేరే భూములు లేవు. కావాలంటే బతకనికి వచ్చింటివి, మాకు బతకనికి కూడా యాడ ఏం లేదు. అంతే మేడం, ఏదో వాచ్మెన్ చేసుకొని గది చేసుకొని ఏదో బతుకున్నాం. మాకు అస్సలు ఏది గంట భూమి కూడా లేదు, ఇంక్వైరీ కూడా చేసుకోవచ్చు.